షలోమ్. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనము. రోమన్స్ చాప్టర్ 12:17. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. బీ కేర్ఫుల్ టు డూ వాట్ ఈజ్ రైట్ ఇన్ ద ఐస్ ఆఫ్ ఎవ్రీ వన్. మన పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న వారి పట్ల, వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్న వారి పట్ల మనం ఏ రీతిగా ప్రవర్తించాలో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ స్పష్టంగా మాట్లాడుతుంది. నిన్ను ప్రేమించే వారిని ప్రేమిస్తే అందులో వింతేముంది? అందరూ చేసేదే కదా. నిన్ను ద్వేషించే వారిని సైతం ప్రేమిస్తేనే కదా నిజమైన క్రీస్తు ప్రేమను వెల్లడిపరచగలం అని మనకు బోధింపబడుతూ ఉంది. మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనడి అని బోధిస్తూ ఉంది. మరి ఇది సాధ్యమా? సాధ్యమే. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మన హృదయాలలో ఏలుబడి చేస్తున్నప్పుడు సాధ్యమే. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. వీ కెనాట్ ప్లీజ్ ఎవ్రీ వన్, ఇన్ ఫ్యాక్ట్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ పర్సన్. సో వీ హ్యావ్ టు చూస్ టు ప్లీజ్ గాడ్. దేవుని సంతోషపరిచేవారుగాను ఆయన హృదయానుసారులుగాను ఉంటున్నామా అనేది పరిశీలించుకుంటే చాలు. మన నిర్ణయాలు, ఆలోచనలు, తలంపులు సాధ్యమైనంత వరకు ఇతరులను సంతోషపరిచేవిగానే ఉంటాయి. బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును అని లేఖనాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృప చేత నడిపించబడుతూ మీకు ఆమోదయోగ్యమైన జీవితాన్ని జీవించేలా మమ్మను ప్రేరేపించి నడిపించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.